వర్గానికి రానటువంటి సిచ్యువేషన్. ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో ఆ కాళ్ళు ఇవి అవి మనం డైరెక్ట్గా ఆ రోజుల్లో కూడా చూసినటువంటి సిచ్యువేషన్. ఓకే, ఏ రోజు ఆ రోజు కాకపోయినా ఆయన పంతాన్ని నిలబడ్డారు. ఈ రోజు యాక్షన్ అయితే కనిపిస్తోంది. మీరేమంటారు? దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా యాక్షన్కి, అంటే వారి మీద కూడా యాక్షన్ ఉంటుంది, ఎవరు తప్పించుకోవాలనే కామెంట్ కూడా మనం చూస్తున్నాం. మీరేమంటారు? అసలు ఎందుకు ఆఫీసర్స్ ప్రభుత్వానికి తలొక్కి ఏదంటే అది చేసే విధంగా ఎందుకు వస్తున్నాయి? ఆ స్థాయికి ఎందుకు ఈ లాస్ట్ పీరియడ్లో బాగా కనిపిస్తున్నాయి. ఐఏఎస్ ఇన్వాల్వ్ అయ్యారని, ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యారని, ఎస్పీలు ఇన్వాల్వ్ అయ్యారని. ఏంటి ఇంత ఉత్సాహం? దాన్ని ఏ విధంగా చెప్పాలి? అధికార పార్టీ కొమ్ము కాసే విధంగా ఏ విధంగా మారారు అనేది. గారు, ఈ విషయంలోనే కాకుండా ఏ విషయంలోనైనా సరే లాస్ట్ గవర్నమెంట్ లోనే ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పి మీరు అనడం అది ఏంటనేది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఇతర అధికారులు కానీ వాళ్ళు చేసిన అస్తవ్యస్త విధానాల మీద కానీ, అవినీతి వీటి మీద కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళు కోర్టులో రకరకాల రిలీఫ్లు పొందారు ఆ రోజున న్యాయ వ్యవస్థ నుంచి. ఎందుకంటే అమరావతి కేసుల్లో కానీ, ఫైబర్ నెట్ కేసుల్లో కానీ కొన్ని అరెస్టులు జరిగినాయి, కొంతమంది రిలీఫ్లు పొందారు. ఆ రోజున ఉన్న పరిస్థితులు బట్టి కోర్ట్స్ వాళ్ళకి తీర్పులు ఇవ్వడం, వాళ్ళకి ఏమో రిలీఫ్లు రావడంతో ఇవన్నీ కూడా పెద్ద మీడియాలో రాకపోవడం, ఎక్కడా కూడా అవి ఫోకస్ కాకపోవడం జరిగింది. కానీ 2019 నుంచి 2024 మధ్య మాత్రమే ఇదేదో జరిగినట్టుగా ప్రచారం అనేది ముందుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా జరిగినాయి. నేను ఒక పాయింట్ చెప్తాను, ఒకవేళ తప్పైతే కనుక కరెక్ట్ చేయండి. ఒకవేళ నా తప్పైతే ఐఎమ్ రియల్లీ సారీ. ఏ పార్టీ ఎంపీ, అంటే మీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని ఈ విధంగా చేస్తూ ఉంటే కనీసం ఎందుకు చేస్తున్నారని చెప్పి ఖండించకపోవడం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసున్నారా? చూసుంటే చెప్పండి. రమేష్ గారు, ఐ థింక్ నెట్ ఇష్యూ అనుకుంటా, ఫ్రీజ్ అయి ఉంది. ఓకే రమేష్ గారు, ఒకసారి ఓకే ఓకే ఓకేనండి. ఓకే ఓకే చెప్పండి. మా పార్టీకి సంబంధించిన ఎంపీ, అదే ఎంపీ మీద రాజద్రోహం కేసు 124A పెట్టవలసిన పరిస్థితులు వచ్చినాయి అంటే ఆయన ఏ విధంగా ప్రవర్తించారు అనేది కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితులు. నిజంగా ఆయన పార్టీతో డిఫర్ అయ్యారు. డిఫర్ అయినప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయొచ్చు, మళ్ళీ ఆయన గెలుస్తానని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయనకు కావాల్సిన పార్టీ నుంచి పోటీ చేసి మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి పార్లమెంట్ కు వెళ్ళవచ్చు. కానీ ఆయన అలా చేయలా. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోకుండా మా పార్టీ తరఫున గెలిచి మా పార్టీ మీదే ఆయన రకరకాల ప్రోగ్రామ్స్, రచ్చబండ అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుని, లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్ కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ గా, అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, పర్సనల్ గా కామెంట్ చేయడం, రకరకాల ఇష్యూస్ నుంచి ఆయన కమ్యూనిటీస్ మధ్య, రెడ్డి కమ్యూనిటీ గురించి మాట్లాడటం గానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అలాగా లేకపోతే ఇలాగా అని చెప్పి చెప్పడం గానీ, రకరకాల కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. ఆ చేయడంతో పాటు ఆయన గవర్నమెంట్ ను కూడా ఎంత డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే, ఆ డిఫేమ్ చేయడంలో కొన్ని వర్గాల మధ్య గాని, మతాల మధ్య గాని, ఇక ఆయన ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా ఆయన మాట్లాడేయడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలోనే ఈ కేసులు పెట్టడం జరిగింది. మీరు అందరూ అంటున్నారు ఒక ఎంపీ ఆయన పార్లమెంట్ కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితి అని చెప్పి. ఆయన ఎప్పుడైనా ఒక్కసారి ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వచ్చి, ఇదిగో నేను ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇలా జరిగింది అనే విధంగా ఆయన చూపించుంటే ఇప్పుడు మీరు అనే మాటలన్నీ కూడా రక్షణ కావాలి అని చెప్పి ఆనాడు మనం వెళ్ళాలి అంటే ముందు మనకు ప్రొటెక్షన్ కావాల్సినటువంటి సిచ్యువేషన్. భౌతికంగా ఒకటి రమేష్ గారు, భౌతికంగా అండ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూసాం. ఆనాడు ఎస్ మీ పార్టీతో డిఫర్ అయినందుకు మీరు ఈ విధంగా చేపించారనేది ఒక పాయింట్. రెండోది, మీ పార్టీతో డిఫర్ కాకుండా ఉంటే గనక ఒక డ్రైవర్ ని హత్య చేపించి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును కూడా యాక్సెప్ట్ చేసినట్టు సిచ్యువేషన్. ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి. పార్టీలో ఉండకుండా ఇది చేసిన తప్పు అంటే గనక వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా వీలుండే అవకాశం ఉంటుందే? మేడం గారు, ఆశా గారు, ఒక డ్రైవర్ ని డోర్ డెలివరీ చేశారు అనేది ఆ రోజున అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అతనికి 3 నెలల పాటు రిమాండ్ విధించారు. అతను బెయిల్ తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా
మన ఏపీ కోర్టులో హైకోర్టులో కూడా అతనికి బెయిల్ రాలా. అతను సుప్రీం కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. నిజంగా అతనికి న్యాయం అతన్ని ఊరికనే వదిలేసే ఉద్దేశం ఉండుంటే సుప్రీం కోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే పరిస్థితుల్ని ఇప్పుడు మీ పార్టీలో లేరా అనంతబాబు? ఏదండి అనంతబాబు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు. ఉన్నారండి, ఎందుకు లేరు? పార్టీ ఆ రోజున సస్పెండ్ చేసామని చెప్తున్నా అండి. ఆ రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున సస్పెండ్ చేసాం. కానీ ఆ తర్వాత అతను పార్టీకి ఇచ్చిన వివరణలో అతను చెప్పిన విషయాల్లో అతను చెప్పిన దాంట్లో, ఎందుకంటే మా అందరికి కూడా ఏం జరిగింది అనేది పర్సనల్ గా మాకు తెలుసు కాబట్టి అతను అంటే అతను మీకేం తెలుసు చెప్పండి ఒకసారి. ఒకవేళ టాపికే కదా, మనం ఎట్లాగా ఆ రోజు లాండ్ ఆర్డర్ గురించి ఈ రోజు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు వచ్చింది, ఇప్పటికీ ప్రజలు అదే నమ్ముతున్నారు కదా. మీకు తెలిసిందేంటి అనంతబాబు విషయంలో? అదే చెప్తున్నాను మేడం గారు. ఇప్పుడు అతను ఆ డ్రైవర్ విషయంలో అక్కడ జరిగిన గొడవలో అతను ఇద్దరు జరిగిన గొడవలో అతను కొట్టడంతో గబుక్కున అతను పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలి అతను చనిపోవడం జరిగింది. అంతే తప్ప అతను హింసించో అతను ఏదో ఇది చేసో అదంతా ఏమీ అక్కడ జరిగిన వ్యవహారం కాదు. అది దాని మీద జరిగిన విషయం. ఎందుకంటే వివరాలు తెలియక సస్పెండ్ చేశారు, వివరం తెలిసిన తర్వాత మళ్ళీ పార్టీలోకి యాక్సెప్ట్ చేశారు అంటారు. అవునండి, ఇప్పుడు జరిగిన విషయం అది. ఇదే రఘురామకృష్ణరాజు గారిని, ఎందుకంటే వీళ్ళందరూ చెప్తున్నారు ఆయన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళనివ్వకుండా ఎవరు వెళ్ళొద్దు అన్నారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అక్కడ ఏదన్నా మేము మా ప్రభుత్వం ద్వారా అతని కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పెట్టి అతన్ని ఏదన్నా రకరకాలుగా వ్యవహరించి ఉంటే అప్పుడు ఈ మాట ఎవరైనా అనడానికి సరిపోతారు. ఆయన ఎప్పుడూ కూడా ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళు, ఏంటి నేను కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారేమో లేకపోతే నన్ను ఇబ్బందులు పెడతారేమో అనే ఉద్దేశంతో ఆయన ఉండేవాళ్ళు. ప్రొడక్షన్ కావాలని చెప్పి డైరెక్ట్ గానే అడుగున్నారు. ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ గానే చెప్పినటువంటి సిచువేషన్. అలాగే జనసేన ఆయన అధికార ప్రతినిధి మహేష్ అన్న కూడా చెప్పడం జరిగింది. ఆయన పార్లమెంట్ లో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు ఈ విషయం మీద, కానీ పార్లమెంట్ కూడా స్పందించిన పరిస్థితి అని చెప్పి, మరి ఆ రోజున ఒక ఎంపీగా నాకు ఇలా జరిగింది అని చెప్పి పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ ఆయన మూవ్ చేసిన ఆ రోజు స్పీకర్ గారు కూడా స్పందించి అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది వాళ్ళకు కూడా కొంతవరకు సమాచారం ఉంటది కదండి. ఇప్పుడు ఈయన రకరకాల కంప్లైంట్స్ పార్లమెంట్ స్పీకర్ గారికి కానీ లేకపోతే ప్రధానమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారిని కూడా పర్సనల్ గా కలిసి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడైతే వస్తున్నాయిగా బయటికి, లేదా ట్రిపుల్ ఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అందరూ వస్తారు బయటికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన చెప్పినటువంటి వీడియోస్ అయితే రిలీజ్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరుని స్ట్రైట్ గానే ఆయన ప్రస్తావించారు. వీడియో చూపించేవారు, ఆ వీడియో చూసి ఆయన ఓకే అని చెప్పి నవ్వుకునేవారు, ఆనందం పొందేవారు అని చెప్పి ఐ థింక్ మీరు కూడా చూసే ఉంటారు. సో ఇదంతా అక్కడికి వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక యాక్షన్ తీసుకుంటే యాక్సెప్టబుల్లా? తప్పకుండా. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి కఠినాత్ముడు కాదు, అలాంటి మనిషి కానే కాదు. ఎందుకంటే మేమందరం కూడా 14 సంవత్సరాలుగా చాలా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్న వ్యక్తులం, ఫాలో అవుతున్న వ్యక్తులం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న వ్యక్తులం. అలాంటి నేచర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. కస్టోడియల్ టార్చర్ చేశారు అనేది పచ్చి అబద్ధం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వ్యక్తిగత ఆయన మీద గాయాలు ఎట్లా వచ్చాడు? ఆయన గాయనే కొట్టుకున్నారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు కాళ్ళ మీద మొత్తం ఏ విధంగా ఉందో మనం చూసాం. ఏది మేడం గారు? ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి దెబ్బలు గాయాలన్నీ కూడా క్లియర్ కట్ గా చూస్తున్నాం. ప్యానల్ మెంబర్స్ కూడా మీరు కూడా చూసే ఉంటారు కదా. ఆయన అబద్ధాలేనా? అదే చెప్తున్నాయండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అయిన దగ్గర నుంచి ముందుకు వెళ్ళారు. ఆ ఎజెండాలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టుకుని వెళ్ళారు. ఆ రోజున ఆయనకి షుగర్ ఉంది, రకరకాల ఆయన హార్ట్ సర్జరీ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఒక వ్యక్తి అంటే జస్ట్ 4 నెలల ముందు హార్ట్ సర్జరీ జరిగిన వ్యక్తిని ఆయన గుండె మీద కూర్చుని కొట్టుంటే ఎంత దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది అనేది అందరికీ తెలుసు. అందుకే ఆయన చెప్పారు దేవుడు దయవల్ల బ్రతుకున్నాను అని. ఓకే, ఇప్పుడైతే యాక్షన్ స్టార్ట్ అయింది అంటున్నారు, అది ఎంత వరకు వస్తుంది?